సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఇక మీద తాను రాజకీయాల గురించి మాట్లాడను, ఏ పార్టీని పొగడను, విమర్శించను, సపోర్ట్ చేయనని తెలిపారు. తనను ఎవరు ఏమీ అనలేదన్నారు. తాను ఎప్పుడూ మంచి రాజకీయ నాయకులను విమర్శించలేదన్నారు. ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి చెప్పారు. రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించారు. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి. దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను. అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా. ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్లు జర్నలిస్టులు వాళ్ళందరూ